హలో అండి. వెల్కమ్ టు ప్రీతి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా ఆయన తిని చెప్తున్నారు కదా సూపర్‌గా ఉందని. మసాలా దోస ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. టేస్ట్‌లో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా హోటల్‌లో ఉండేలాగే ఉంటుంది. సో, ఫస్ట్ దీనికోసం రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేయాలో చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కొంచెం హాట్ వాటర్లో మిర్చి నానబెట్టుకొని వేసుకోవాలి. కాశ్మీరీ మిర్చి అయితే బాగా కలర్ వస్తుంది. నా దగ్గర నార్మల్ మిర్చి ఉంటే అవే వేసాను. తర్వాత ఇవంతా బ్లెండర్లోకి తీసుకొని మనం మిర్చి నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకుంటే మన రెడ్ చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత దోశలోకి మసాలా స్టఫింగ్ కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ఇంకా అల్లము దంచి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఆలు వేసేసి సరిపడా ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు అంతా బాగా మిక్స్ అయిపోతే మనకి మంచిగా కలర్ వచ్చేసి నీట్గా తయారైపోతుంది. తర్వాత మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాంట్లోకి వాటర్ ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. తర్వాత దోశ పెనం పెట్టుకొని హై ఫ్లేమ్లో ఆనియన్ అయినా పొటాటో అయినా రబ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఒక గంటెతో పిండి వేసుకోవాలి. బాగా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్లేమ్ మీడియంలోకి టర్న్ చేసుకొని దాంట్లో ఫస్ట్ మనం చేసి పెట్టుకున్న రెడ్ చట్నీ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి. అది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ పెట్టేసి అలా ఫోల్డ్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా ఏదైనా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు దోశలోకి ఇలా చేయకుండా ఇలా కూడా ట్రై చేసి ఇంట్లోనే మసాలా దోశ ప్రిపేర్ చేసుకొని తినేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.